హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ట్యూస్డే ఎర్నింగ్స్ చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఆర్డర్ చాక్లెట్ వాడాయి. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అవుతుంది. మార్నింగ్ 7:10 అవుతుంది. మళ్ళీ 7 వరకు ఎంత అవుతుందో చూడాలి. ఈరోజు మంగళవారం కదా, నాకు తెలిసి కొంచెం తక్కువనే ఉంటుండొచ్చు అని అనుకుంటున్నా. ఏమో చూద్దాం. మంగళవారం ఎర్నింగ్స్ కూడా ఎట్లుంటాయో. ఓకే, ఈరోజు చలి ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండడం వల్ల ఈ స్వెటర్ ఇంటికాడ మర్చిపోయి వచ్చిన టీషర్ట్ వేసుకున్నాం. మళ్ళీ ఇది 5th ఆర్డర్. ఇది ఇంకొకటి ఏంటంటే కామెంట్స్లో వచ్చిన డౌట్స్ కూడా ఈ వీడియో మధ్యలోనే ఆన్సర్ చెప్తా. ఎందుకంటే వీడియో చూసే వాళ్ళకి డౌట్ ఉంటుంది కాబట్టి అదే డౌట్ వాళ్ళకు కూడా క్లారిఫై అయ్యేటట్టుగా ఈ వీడియోలోనే చెప్తా. కామెంట్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా, దానిలో కూడా డౌట్లు ఈ వీడియోలోనే చెప్తా. కామెంట్లో ఒక బ్రదర్ ఏం అడుగుతున్నాడంటే రోజుకి 1000 రూపాయలు ఈజీగా సంపాదించవచ్చా అని అడుగుతున్నాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే 1000 రూపాయలు రావాలంటే 12 అవర్స్ నుంచి 13 అవర్స్ చేస్తేనే 1000 రూపాయలు వస్తాయి. అంటే అందులోనే పెట్రోల్కి ఒక 200 తీసేసినా కానీ 800 వస్తాయి. అంటే రోజుకి మినిమం 1200 రావాలంటే ఒక 15 అవర్స్ చేయాలా. అదే 1000 రావాలంటే 12 అవర్స్ అన్నా చేయాలి. అందులోనే పెట్రోల్ 1000 పెట్రోల్ తీసేస్తే 200 తీసేస్తే మనకి 800 అంత వస్తాయి. ఒక బ్రదర్ ఏమడుగుతున్నాడంటే హై డిమాండ్ ఉన్న ఏరియాలో ఆర్డర్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో ఏవో అడుగుతున్నాడు. బ్రదర్, నాకు తెలిసిన ఏరియాలో అయితే కుకట్పల్లి ఒకటి, ప్రగతి నగర్ అండ్ మల్కాజ్గిరి, ఈ 3 ఏరియాలలో నేను చూసిన వరకు ఎక్కువ ఉంటాయి. సుచిత్ర అంత ఏముండదు. గోంపల్లి కూడా ఎక్కువ ఆర్డర్స్ ఏముండవు అంత. సైనిక్పూరి కూడా అంతే. బంజారా హిల్స్ ఏమో నాకు అక్కడ చేసేవాళ్ళు రైడర్స్ నాకు తెలియదు. ఈ స్టోర్లో అయితే చేసిన వాళ్ళు తెలుసు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా. ఇంతవరకు అయితే నాకు తెలుసు. నాకు అంతకు మించి కేపీహెచ్పి ఏమో అంత తెలియదు నాకు. ఇవే ఏరియాలు మల్కాజ్గిరి, కుకట్పల్లి అండ్ ప్రగతి నగర్, ఇవి నాకు తెలిసిన ఏరియాలు అయితే వీటిలో కొన్ని ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి. అంటే ఈ సైనిక్పూరి, సుచిత్ర, కోంపల్లి దీంతో పోలిస్తే ఎక్కువ ఆర్డర్స్ కుకట్పల్లి ఉంటాయి అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చింది రాంగ్ లొకేషన్. ఇట్లాంటివన్నీ వారానికి 2-3 జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ లొకేషన్ అప్డేట్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇల్లు చేంజ్ అయ్యారంట. ఇల్లు చేంజ్ అయితే అడ్రస్ అప్డేట్ చేసుకోవడం మర్చిపోయారు. మళ్ళీ 2 కిలోమీటర్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఎక్స్ట్రా అంటే మళ్ళీ అప్డేట్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ కౌంట్ అవుతుంది. కానీ మనం ఏమనుకుంటాం, అదే లొకేషన్ కానీ అక్కడికి వెళ్ళేసి రీచ్ కొట్టేసి అవన్నీ చేసుకుంటాం. ఇట్లాంటివి రాంగ్ లొకేషను, రాంగ్ అడ్రస్లు వారానికి 2-3 జరుగుతూనే ఉంటాయి. ఇట్లా అప్డేట్ లొకేషను, లేకపోతే ఇల్లు చేంజ్ అయ్యి మళ్ళీ వాళ్ళ లొకేషన్ అప్డేట్ చేసుకోకపోవడము. 10th ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. ఈ 16th ఆర్డర్. ఇది 14th ఆర్డర్. రిటర్న్ ఆర్డర్ పడ్డది. ఇది రిటర్న్ది. పోయి కలెక్ట్ చేసుకొని మళ్ళీ స్టోర్కి వెళ్తున్నా. 15th ఆర్డరు. ఎండ కొంచెం ఇప్పుడే తక్కువైంది. మధ్యాహ్నం ఎండ ఎక్కువ కొడుతుంది, సాయంత్రం మార్నింగ్ చలి పెడుతుంది. ఇంకా ఈ ఫిబ్రవరి సీజన్ మొత్తం ఇట్లే ఉంటుంది. ఇది 16th ఆర్డర్. ఇది ఇప్పుడు 4:30 అవుతుంది టైము. అంటే 16 ఆర్డర్లు అయినాయి. మార్నింగ్ 6:50 నుంచి ఇప్పటి వరకు 16 ఆర్డర్లు అయినాయి. ఇది లాస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వెళ్తున్నా. కొంచెం నాకు వర్క్ ఉండడం వల్ల ఇప్పుడు ఎంత టైము 5:50 అవుతుంది టైము. 5:50కి వెళ్ళిపోతున్నా. ఎర్నింగ్స్ ఎంతైనా ఏందనేది ఎప్పటిలాగానే యథావిధిగా స్క్రీన్ రికార్డులో చూపిస్తా. లాస్ట్ ఆర్డర్ ఇచ్చేసిన ఇప్పుడే. ఎర్నింగ్స్ కూడా అంత ఏం రావట్లేదు. 60 రూపాయలు వచ్చే దగ్గర 45 రూపాయలు వస్తున్నాయి. ఇంకా వీక్ మధ్యలో కదా, కొంచెం ఇలాగే ఉంటుంది. ఓకే, ఎర్నింగ్స్. వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 82 రూపీస్. లాగిన్ అవర్స్ వచ్చేసి 10.6.
ఆర్డర్స్ వచ్చేసి 18, డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్లు తిరిగింది మాత్రం 45.7, అంటే ఇది డబల్. అయితే మొత్తము నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్ మాత్రము 724, ఇంకా 20 రూపీస్ టిప్, 125 ఇన్సెంటివ్తో ఈ రెండు 20 రూపీస్ 125 యాడ్ చేస్తే ఈ 724ల 869 రూపీస్. నేను చేసిన ఎర్నింగ్స్ మొత్తం 869 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ.